కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్దతు ధర కోసం పత్తి రైతు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని వరలక్ష్మి జిన్నింగ్ మిల్లు ముందు జాతీయ రహదారిపై పత్తి రైతులు రాస్తారోకోకు దిగారు. వెంటనే సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభించి మద్దతు ధర ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ అడిగి తెలుసుకుందాం. ఉమేష్, చెప్పండి, పత్తి రైతులు ఎందుకు ధర్నా చేస్తున్నారు? ప్రధానంగా వారి డిమాండ్స్ ఏమై ఉంటాయంటారు? గుడ్ మార్నింగ్ సాయి మాధవి. మంచిర్యాల జిల్లాలో పత్తి రైతులు చెన్నూరు మండలం వరలక్ష్మి జిన్నింగ్ మిల్ సంబంధించిన ఏదైతే పత్తి రైతులు సీసీఐ వెంటనే కొనుగోలు ప్రారంభించాలని, పత్తి రైతుకు క్వింటాల్కు మద్దతు ధర సీసీఐ ద్వారా చెల్లించాలంటూ పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో వరలక్ష్మి రైస్ మిల్ నుంచి నేరుగా ఏదైతే జిన్నింగ్ మిల్ సంబంధించి అక్కడి నుంచి నేరుగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ స్తంభించిపోయింది. మొత్తంగా చూసుకున్నట్టయితే జిల్లాలో కూడా పత్తి రైతులకు సీసీఐ ఇంతవరకు కూడా కొనుగోలు ఏదైతే నామమాత్రంగానే జిల్లాలో కొనుగోలు ప్రారంభించింది. ఓవైపు జిన్నింగ్ మిల్లు ఏదైతే ప్రైవేట్ సంబంధించిన జిన్నింగ్ మిల్లు యాజమాన్యాలతోటి సీసీఐ అధికారులు కుమ్మక్కై మద్దతు ధర ఏదైతే పత్తి రైతులకు ఇవ్వకుండా కేవలం జిన్నింగ్ మిల్లులకు అమ్ముకునే విధంగా ఏదైతే సీసీఐ అధికారులు వ్యవహరిస్తున్నారని వెంటనే సీసీఐ అధికారులు మద్దతు ధర ఇవ్వాలంటూ కూడా పెద్ద ఎత్తున రైతులు కూడా ఏదైతే రాస్తారోకో చేపట్టారు. మొత్తంగా మనం చూసినట్టయితే మంచిర్యాల జిల్లాతో పాటు అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున రైతులు పత్తి పంటను జిన్నింగ్ మిల్లులకు తీసుకొస్తున్నారు. అక్కడ సీసీఐ అధికారులు జిన్నింగ్ మిల్లు యాజమాన్యాలతోటి కుమ్మక్కై అటు ఏదైతే మద్దతు ధర సీసీఐ మద్దతు ధర ఇవ్వకుండా ప్రైవేట్ వ్యక్తులకి అమ్ముకునే విధంగా ప్రోత్సహిస్తున్నారనే నేపంతో పెద్ద ఎత్తున రైతులు ఈ రోజు మంచిర్యాల జిల్లాలో రోడ్డెక్కారు. మొత్తంగా అటు ఏదైతే అధికారులు వెంటనే వచ్చి సీసీఐ సంబంధించి వెంటనే కొనుగోలు ప్రారంభించారని, రైతులకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేశారు. మొత్తంగా అటు ఏదైతే పెద్ద ఎత్తున కూడా ఓవైపు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈసారి పత్తి కూడా పెద్ద ఎత్తున కూడా దిగుబడి వచ్చింది. దిగుబడి వచ్చినా కూడా జిన్నింగ్ మిల్లులో తీసుకొచ్చినా కూడా అక్కడ సీసీఐ అధికారులు కొనుగోలు కూడా ఏదో నామమాత్రంగానే చేస్తున్నారు. ఓవైపు కొర్రీలు పెడుతూ కొనుగోలు చేపట్టకపోవడంతో వాళ్ళంతా కూడా రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్మాల్సిన పరిస్థితి నెలకొన్నది. వెంటనే కూడా సీసీఐ అధికారులు కొనుగోలు ప్రారంభించాలంటున్నారు. మరోవైపు రోజుల తరబడి కూడా ఏదైతే పత్తిని జిన్నింగ్ మిల్ తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి కూడా రోడ్లపైనే వాహనాలు పెట్టుకొని అక్కడనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. తాము కొద్ది రోజులుగా కూడా వరలక్ష్మి జిన్నింగ్ మిల్ సంబంధించి అటు చెన్నూరు మండలంలోని పలు ప్రాంతాల్లో కూడా జిన్నింగ్ మిల్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున రైతులు అటు కోటపల్లి, చెన్నూరు, అలాగే భీమారం, జైపూర్ మండలాల నుంచి, అలాగే వేమనపల్లి మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు జిన్నింగ్ మిల్లులకు వాహనాలు పత్తిని తీసుకొచ్చినా కూడా కొర్రీలు పెడుతూ సీసీఐ అధికారులు సకాలంలో కొనుగోలు చేపట్టకపోవడం, మరోవైపు కూడా ఆకాశం మేఘావృతమై తుఫాన్ ప్రభావంతో కూడా పత్తి కూడా తడిస్తే తాము రేటు కూడా తక్కువ వస్తుందన్న ఆందోళన కూడా రైతుల్లో వ్యక్తమవుతుంది. గత కొద్ది రోజులు కూడా తాము పత్తి తీసుకొచ్చినా కూడా వరలక్ష్మి ఏదైతే జిన్నింగ్ మిల్ సంబంధించి అధికారులు సీసీఐ అధికారులు కొనుగోలు చేపట్టకపోవడం, ఒకవేళ కొనుగోలు చేపట్టినా కొర్రీలు పెడుతూ కూడా అటు రైతులను పరోక్షంగా ప్రైవేటు వ్యాపారులకు అమ్మే విధంగా సీసీఐ అధికారులు వ్యవహరిస్తున్నారంటూ వెంటనే సీసీఐ అధికారులు పత్తికి మద్దతు ధర చెల్లిస్తూ ప్రైవేటుకు పత్తి రైతులు అమ్మకుండా సీసీఐ నేరుగా కొనుగోలు సత్వరమే చేపట్టాలంటూ వాళ్ళంతా కూడా ఏదైతే నిజామాబాద్ టు జగదల్పూర్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో అటు చెన్నూరు టు మంచిర్యాల మధ్యలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా జామ్ అయిందని చెప్పవచ్చు. మొత్తంగా జిల్లాలో కూడా పత్తి రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. వెంటనే అధికారులు, కలెక్టర్ వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి. సీసీఐ వెంటనే వేగవంతమైన కొనుగోలు ప్రారంభించాలి. అలాగే ఏదైతే జిన్నింగ్ మిల్ సంబంధించి సీసీఐ అధికారులు వేగవంతం చేయాలి. పత్తి రైతులకు కూడా క్వింటాల్కు మద్దతు ధర చెల్లించాలంటూ వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. సాయి మాధవి. రైట్ ఉమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.